హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీక్షుస్ కిచెన్. నేను మీ దీక్షు. ఈరోజు ఇంట్లోనే రుచికరమైన పావ్ భాజీని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో ముక్కల్ని బాగా వేగనిద్దాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకున్నాక అందులో గరం మసాలా, సాల్ట్, కారం, పసుపు వేసుకొని కలపాలి. తరువాత వాష్ చేసుకున్న క్యారెట్, పచ్చి బఠానీ, ఆలు ముక్కలు వేసుకోవాలి. ఇలాంటి మరికొన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత 1 glass ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 5 or 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ అవ్వాలి. ఈవినింగ్ టైంలో పిల్లలకి చాలా టేస్టీగా రుచికరంగా బాగుంటుంది ఈ స్నాక్స్. తరువాత ప్యాన్లో బటర్ వేసుకొని లో ఫ్లేమ్లో బన్ని 2 వైపులా వేగనివ్వాలి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. 5 or 6 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఆలు, క్యారెట్, బఠానీ ఉడికినాయో లేదో చూసుకొని స్మాషర్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. బఠానీ సరిగ్గా ఉడకకపోతే మళ్ళీ 1/2 glass వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టి అంతే, ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో టేస్టీ పావ్ భాజీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.